వాయిస్. గొంతుతో, మన మనిషి గొంతుతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చో చూపించడానికి మిమిక్రీ ఆర్టిస్ట్ రాజు గారు మన దగ్గర ఉన్నారు. లెట్స్ గివ్ హిమ్ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. రాజు గారు వచ్చారు. నాగార్జున రైట్. ఇంపల్స్, రిఫైనింగ్ సక్సెస్. ఇంపల్స్, ఒకసారి మీ జోష్ సరిపోలే. అది ఇంపల్స్ అంటే అలా ఉండాలన్నమాట, తగ్గేదే లేదు. ఇంపల్స్ అంటే ఫ్లవర్స్ అనుకుంటున్నారా? ఇంపల్స్ అంటే ఫైరే. థ్యాంక్ యూ. నాకు ఇంత చక్కటి మీ అందరిని అలరించే చక్కటి అవకాశం ఇచ్చిన ఇంపల్స్ యాజమానానికి, జయప్రసాద్ గారికి అందరికీ కృతజ్ఞతలు. అలానే మామూలుగా చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఇదివరకు నేను కూడా ఇప్పుడు చిరంజీవి గారు వస్తే ఎలా మాట్లాడతారు అంటూ చేసేవాళ్ళం. అసలు మీ అందరి ఉత్సాహం చూస్తుంటే నిజంగా మాటలు రావటం లేదు. ఇంపల్స్ అంటే ఇలానే ఉండాలి, దేశానికి వెన్నెముక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మా మనవడు ఎవరైనా పుడితే ఖచ్చితంగా ఇంపల్స్లోనే జాయిన్ చేస్తానని తెలియజేస్తూ మీ చిరంజీవి. ఇలా ఉంటుంది. అయితే కొత్తగా, ఇంకా కొత్తగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ మన దేశంలో ఎన్నో ఎడ్యుకేషనల్ సొసైటీ ఇన్స్టిట్యూట్స్ ఉండొచ్చు, కానీ వాటికన్నా భిన్నంగా మీకు బోధిస్తూ మీ జీవితానికి ఒక మార్గదర్శకం అయ్యి ఎలా మిమ్మల్ని అందరినీ పెంచి దేశానికి అప్పచెప్తున్నారు. అలానే నేను కూడా మిమిక్రీలో వెరైటీ ఉండాలి, కొత్తదనం ఉండాలి అని ఆలోచించుకొని ఒక ట్రాక్ మిమిక్రీ అని మొదలుపెట్టాను. దాని తర్వాత విజువల్ మిమిక్రీ అని మొదలుపెట్టాను. ట్రాక్ మిమిక్రీ అంటే మీరు సినిమా, అప్పుడప్పుడు ఇదివరకు రేడియోలో సినిమాలు వచ్చాయి, టీవీలు ఎక్కువ లేనప్పుడు ఆ రేడియోలో సినిమాలు వింటూ ఉండేవాళ్ళం. అలానే మీరు సినిమా చూస్తే ఏ ఫీలింగ్ కలుగుతుందో, సినిమా డైలాగ్ చెప్తే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ఆ మ్యూజిక్తో నేను ట్రై చేశాను. దాని తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి విజువల్ మిమిక్రీ అని శ్రీదేవి డ్రామా కంపెనీలో చూస్తుంటారు, బ్యాక్ సైడ్లో ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, అక్కడ సీన్స్ వస్తూ ఉంటే ఆ సీన్స్కి స్పాట్లో డబ్బింగ్ చెప్పేవాడిని. అది నాకు మంచి పేరు వచ్చింది. ఆ ప్రోగ్రాం ద్వారా నేను ఇంపల్స్కి పరిచయం అయ్యాను, దాని ద్వారా ఇక్కడికి రాగలిగాను. అయితే మీకోసం ట్రాక్ మిమిక్రీ ఎలా ఉంటుంది, ఇక్కడికి వచ్చి సినిమా ఆర్టిస్టులు, హీరోలు, కమెడియన్స్ వాళ్ళందరూ చెప్పే డైలాగ్స్ ఎలా ఉంటాయి మీకోసం. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా, నేనెక్కడున్నా నా వల్లనే వాళ్ళు ఎక్కడుంటారు. నా ఫ్యామిలీని టచ్ చేసిన నీ కొడుకు పరిస్థితి మారుతారనుకున్నా, లేదు. ఒకడు మంచి కోర ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేస్తాం, చెడు కోర ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు ఎగబెడతాం. నాకు సెంటిమెంట్స్ లేవు, ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పొగరైనా ఏదైనా, నేను దిగనంత వరకే. వన్ మ్యాన్ స్టెప్ ఇన్ ఇంపల్స్. ఇలా ఉంటుంది. మరి అంతే ఉంటుంది. ఇంపల్స్ అయినా బాలయ్యనా దబిడి దిబిడే. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయితే మన దేశంలో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఇంకా చెప్పులు కుట్టుకునే ఉన్నారు. కారణం లంచం. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించు. హాయ్ ఇంపల్స్ స్టూడెంట్స్ అందరికీ, మీ అందరికీ ఫ్రెషర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి ఆహ్వానించినందుకు. నేను మీ మన్మధుడు నాగార్జున. తెలుగు చిత్రాలు ఇక్కడ ఘాటు పెట్టుకొని, మేసమ్మలు తిప్పుకొని, లుంగి కట్టుకొని, పాత వెళ్ళాం ఏ కబాలి అంటే వినయంగా వంగి ఎస్వా అనే కబాలి అనుకుంటున్నారా? మంచిదయ్యా. అప్పునాయుడు దాదాగిరికి వచ్చిన, రోజానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీతో వచ్చిన తీరంలో కిరటాలు ఎరుపెక్కుతాయి, ఎరుపు రంగు పూసుకొని పోటుకు బలవుతాయి. కల్కి
బుజ్జి డార్లింగ్, ఐ లవ్ యూ. ఇలా ఎందుకు కట్టాలు రాసిస్తూ నరుపోసావా, నీరు పెట్టావా, కొత్త కోసావా, కుప్పలుడ్చావా? కుర్రే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా? ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు? ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు? బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ముళ్ళెవడికి వచ్చరా? పడుగు జీవుడు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల కండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా. రండిరా రండి, ఈ ఆస్థానం మీదే, లోపలికి రండిరా. ఏరా అరుంధతి నా కూతురు చేసుకోకుండా వేరే చేసుకుంటుందిరా పెళ్ళి? ఏమండి ఏమండి? ఎక్కున్నా సుశీల ఏమండి? నేను సమాధిలో ఉన్నాను. సమాధి అంటే అసలు నీకేం జరిగిందే? పైకి రండి, ఒక్కసారి పైకి రండి. సుశీల ఏరా వస్తుందా? వస్తే అరుంధతి నీకు పెళ్ళ 83 సంవత్సరాలుగా పగ తీరని పిశాచినై నీకోసం ఉన్నా. వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుంటా. రానా మరణం నీ అంతా. వదల బొమ్మాలి, వదల. అమ్మ బొమ్మాలి. థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే చప్పట్లు కొట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ డార్లింగ్, ఇంపల్స్లో చదువుకున్నారు మామూలుగా డార్లింగ్. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. ఏట్రా అలా చూసేస్తున్నావు? ఇక్కడ ఒక నరం ఉంటుందంటే ఆ నరను పట్టుకుని లాగితే 10 మీటర్లు చేత లాగేసుకుందామా? మీ అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పుష్ప2ని మీరు అందరూ చూస్తారని ఆశిస్తూ మీ అల్లు అర్జున్ థ్యాంక్ యూ తగ్గేదే లేదు. అలానే ఇక్కడ కొంచెం శ్రీవల్లి గురించి మీకు తెలిసిందే కదా, మామూలుగా ఉండదు. అయితే ఇక్కడికి కొంతమంది పాత ఆర్టిస్టులు, ఎందుకంటే వారిని కూడా అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటే బాగుంటుంది. మేము అందరం ఈ టీవీలో, దూరదర్శన్లో, రకరకాల టీవీలో సినిమాలు చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడికి రావుగోపాలరావు గారు వచ్చి ఇంపల్స్ గురించి మాట్లాడి మీ అందరిని విష్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలా చూడవయ్యా సెక్రటరీ, ఈ పిల్లల్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఆ రోజుల్లో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఎలా అల్లరి చేసామో ఆ అల్లరి గుర్తొస్తుంది. ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలని వీళ్ళ తపన చూస్తుంటే ఇంకా ముచ్చడేస్తుందని తెలియజేసుకుంటూ, మీ రావు గోపాలరావు ఏమంటారండి? థ్యాంక్ యూ. మడిస్ అన్న తర్వాత కాసింత కళాపోసులు ఉండాలా? ఏది పెద్ద డైలాగు చెప్పేమంటారా? చెప్పేస్తాను. శ్రీ సకల కళాచరణ నూతన మహీపాల శ్రీ పద్మభూషణ కళాపూర్ణ కవి కోకల కవితా విశారద కవి సార్వభౌమ శ్రీ పండిత మదన మోహన ఆవుల వీర వెంకట సత్యనారాయణ పిల్ల కవి మనం చేస్తున్నాయినా ఈ రావు గోపాల అపస్సుని వచ్చి నిన్ను డొక్కలదని డిక్కీలో కూర్చోబెట్ట. నువ్వు నవ్వటానికి ఎక్కువ, ఏడవటానికి తక్కువ. ఆరోహణ అవరోహణ పరముల సరళి జంట ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల కవిజాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్లానాద శాస్త్రీయ జాన పదాల ధాతుమాతుల దండిగముకుముల రమ్యతాళముల రాగం తాళం పల్లవి సరళిత రాగమాలికలు యువ గాయకుడు అంటే ఎవరు? నేను ఏటంటవయ్యా అని ఇలా. అలానే ఇందాక అరుంధతి డైలాగ్ చెప్పుకున్నాం.
ఇదే డైలాగు మనందరూ తెలుసు. అప్పటి రామారావు గారి దగ్గర నుండి మొన్నటి తరుణ్ వాళ్ళ వరకు ఒక ఆమె బామ్మగా చేసేది. చిరంజీవి గారికి అమ్మగా బామ్మగా, నాగార్జున గారికి అమ్మగా బామ్మగా తెలుసు. నిర్మలమ్మ గారు ఆమె తిడుతూ ఉంటే ఆమె బూతులు వినాలనిపిస్తూ ఉంటుంది. అంత మంచిగా ముచ్చటగా మన ఇంట్లో బామ్మ తిట్టినట్టే తిట్టిద్ది అనమాట. అయితే ఆమె అరుంధతి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? ఓసే అరుంధతి మొదన స్టెప్స్ వచ్చి నా మనవని పెళ్లి చేసుకోవా, నీ కాళ్ళు కోల నీ కడుపు గాల నాశనం అయిపోతావే, వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుంటాడు నా మనవడు, ఊరుకమ్మ నువ్వు కూడా అలానే మాట్లాడుతావా అని ఇలా రకరకాలుగా మిమిక్రీ చేసుకోవచ్చు. మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి మీ అందరిని ఇంకా నేను అలరిస్తాను. అంతకన్నా ముందు ఇక్కడికి ఒక వాయిస్ చేస్తారు. ఆ వాయిస్ ఎవరిదో గుర్తుపెడితే మీకు మంచి గిఫ్ట్ ఉంటుంది. ఈరోజు ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ ఇస్తాడని తెలియజేసుకుంటూ, సమయం 3 గంటల 20 నిమిషాలు. ఈ హౌస్లో ఏమైనా జరగవచ్చు. ఉంటాను, మీ బిగ్ బాస్ అని ఇలా ఉంటుంది. అలానే కమెడియన్స్ జయప్రకాష్ రెడ్డి గారు, మనందరికీ బొమ్మరిల్లో ఒక క్లైమాక్స్ డైలాగ్ తెలుసు. ప్రకాష్ రాజ్ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, మన సిద్ధార్థ కాదు, ఏ సిద్ధు, నేను తప్పు చేశాను నువ్వు అంటున్నావు, నువ్వు తప్పు చేశాను మీ అమ్మంటుంది. ఇక్కడ ఎవరు తప్పు చేశారో నాకు తెలియాలి అని నీ కోసం నేను ఎంతగా తప్పపడతాను మీకు తెలుసా? చెప్పాలి నాకు. మొత్తం మీరే చేశారు నన్ను. చాలు నేను కోల్పోయింది చాలు. క్యారమ్స్ ఆడుతుంటే ఆ కాను కాదు ఈ కాను కాదని నాట కూడా మీరు ఆడుతుంటే నరకం చూస్తున్నానన్న. ఇది చాలా సెంటిమెంట్ డైలాగు. ఈ డైలాగ్ని మన జయప్రకాష్ రెడ్డి గారు కొడుకైతే, నాన్న కొండవలస గారు అయితే ఎలా ఉంటుంది? కొండవలస గారి మీకైతే నాకు ఓకే. ఆ కొండవలస గారు, ఒరే చిద్దుగా నేను తప్పు చేశాను మీ అమ్మ అంటది, నువ్వు తప్పు చేశాను వాళ్ళు అంటారు. ఇక్కడ ఎవరెవరు తప్పు చేశాను నాకు తెలియాలని చేద్దానుకుంటున్నావు. మొత్తం నువ్వే చేసినావు బా. ఒరే సిద్ధుగా బట్టలు కొనుక్కుందాం బా అని బట్టలు షాపు తీసుకుపోతావు. నా నడుము 56 అయితే 26 నడుము ప్యాంట్ వేసుకోమంటే హ్యాడ్ వేసుకోవాలా? ఒక్క కాలు కూడా పట్టి రావట్లే. ఈసారి ఎక్కువ తక్కువ మాట్లాడు బాంబు పెడతావు. ఒరే అంత పని చేయబాకరా బాబు, నీ దారి నీది నా దారి నాది, వంతాను ఏతనుకుంటున్నావు అనేలా ఉందండి. అలానే మగధీరాల శ్రీహరి గారు, రామ్ చరణ్ గారు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తారు, 100 మందిని ఒకేసారి చంపుతాని. ఆ డైలాగ్ ఎలా ఉంది? దాన్ని మన కొంతమంది ఎలా చెప్పుకుంటారు. మామూలుగా శ్రీహరి గారు, శతధ్రువ వంశం 100 మందిని చంపిగాని చావని వీర వంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథని ఇప్పుడే నిరూపిస్తా. ఏ భైరవా, ఆ రాకుమారిని వాడికి ఇస్తానని మాటిచ్చానురా. ఆ రాకుమారిని వాడకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్. ఈ డైలాగ్ని మన వి హనుమంతరావు గారు, అలానే రాసీ గారు చెప్పుకుంటే ఎలా ఉంటుంది? హలో శతధ్రువ వంశం 100 మందిని చెప్పినా కానీ చావాలి వీర వంశం అన్నావు. నువ్వేమన్నా అమృతం తాగావు, ఏం తాగినావైతే నాకైతే తెలియట్లేదు. ఇదిగో నేను ఒక్కడే ముచ్చాడు చెప్తూ ఉన్నా. ఏమంటే ఆ అమ్మాయినైతే, ఆ రాజకుమారిని అయితే మాకు ఇచ్చేస్తా నిన్ను మీ సైన్యాన్ని, మరి నేను ప్రాణాలతో వదిలేస్తా అని చెప్పుకున్నాను. అరే భయ్, నేను ఇంతగా ఒరుగుతుంటే ఏం మాట్లాడకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటావయ్యా? ఇదిగో చూడవయ్యా, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కువ తక్కువ మాట్లాడబాక. కావాలంటే రాజద్రోహి నాకు అప్పు చెప్పు, నీకు మంచిగా మరి సోనియా గాంధీతో చెప్పి మంచి పదవి ఇప్పిస్తాను. అంతకన్నా ఎక్కువ ఎందుకు అంత ఆవేశపడతావు? ఎక్కువ తక్కువ మాట్లాడబాక అని ఈ స్టైల్లో ఎన్నో చేసుకోవచ్చండి. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు కొంతమంది కాదు 64 కాళ్ళని మంచి చేత ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి క్యారెక్టరే రోడ్డు మీద ఎవరు కనపడితే వాళ్ళని ఏదో ఒక రకంగా ప్రశ్నలు అడిగి చంపేస్తూ ఉంటాడు. అందుకని ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఏ ఫంక్షన్ పిలవరు. అయితే ఎదురింట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆయన పిలవలేదు. అయితే ఆ ఇంట్లో ఉన్న ఒక మనవడు బయటకు వస్తుంటే ఆ అబ్బాయిని అడుగుతున్నాడు, అసలు ఏం అడిగాడు, ఏం జరిగింది. ఈ క్యారెక్టర్కి నేను అమృతం సీరియల్లో మనందరూ తెలుసు అంజీ గుండు హనుమంతరావు గారు ఈ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది? భలే మంచి రోజు
పసందైన ఒరే ఇట్రారా, ఏంట్రా మీ ఇంట్లో అంతా పండగ వాతావరణం కనబడుతుంది? ఈరోజు మా తాత 199వ పుట్టినరోజు సార్. కేక్ కట్ చేస్తున్నాడు. ఏ మీ తాత ఇంకా పోలేదా? ఏం సార్ అలా మాట్లాడతారు? మా తాత ఎంత గొప్పోడో తెలుసా? ఏం చేశాడు? ఆ రోజు జాతీయ పక్షిగా నెమలి ఉండాలని పోరాడి సాధించాడు సార్ మా తాత. మీ తాతకు బుద్ధి ఉందా లేదా? ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? చిచ్చి, కాకి జాతీయ పక్షి సార్ చండాలంగా. కాకిని చండాలం అంటావా? కాకి గురించి చెప్తాను విను. రేపు మీ తాత పోయి పిండం పెడితే కాకి వచ్చి తింటుందా, నెమలు వచ్చి తింటుందా? కాకి వచ్చి తింట సార్. మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాలి అరిసేది కాకి నెమలా? కాకి అరుస్తుంది సార్. పిల్లలందరూ గొడవ చేస్తుంటే కాకి గోల చేయొద్దంటారా, నెమల గోల చేయొద్దంటారా? కాకి గోల చేయొద్దంటారు సార్. సునామీ వచ్చి కొట్టుకుపోయి నువ్వు ఒక్కడే మిగిలితే ఏ కాకి అయ్యారంటారా, ఏక నెమలయ్యారంటారా? ఏ కాకి అయ్యారంటారు సార్. ఒక నీలాంటి చండాలుడికి అందమైన అమ్మాయికి పెళ్లి చేస్తే కాకి ముక్కుకు దొండపండు అంటారా, నెమల ముక్కుకు దొండపండు అంటారా? కాకి ముక్కుకే దొండపండు అంటారు సార్. ఇంత హెల్పింగ్ చేస్తున్న కాకిని వదిలి అడవిలో చిరుకులు పడుతుంటే డాన్సింగ్ చేసుకుని నేను నెమల కావాల్సి వస్తుందిరా మీ తాతకి జాతీయ పక్షిగా? మీ తాతకి చెప్పు, జాతీయ పక్షిగా కాకిని పెట్టమని పోరాడమను. లేకపోతే మీ తాతని కాకిలతో తన్నిస్తా. కాకిలతో ఎలా తన్నిస్తారు సార్? పొడిపిస్తారు కానీ కాకిలంటే పోలీసులు రయ్యదవా పో అంటూ విచిత్రంగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ అందరిని అలరిస్తాను. ఇంకా మన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ.